అంశం చర్చ నడిచిన తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన పిఠాపురం నుంచే పోటీ చేస్తారు. పిఠాపురం నుంచి ప్రస్తుతం బరిలో ఉన్నారు. పిఠాపురం నుంచి 1,00,000 మెజారిటీతో నెగ్గుతారు అంటూ ఆ పిఠాపురం ప్రజలు ఆయన ఆశీర్వదిస్తున్న తరుణంలో ప్రస్తుతం 4 రోజులు పర్యటనకి తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం, అటు తర్వాత ఆయన అనారోగ్య బారిన పడి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. రేపటి నుంచి ఉత్తరాంధ్ర పర్యటన కూడా ఖరారైన నేపథ్యంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏదైతే తొలిసారి ఇక్కడికి విచ్చేసిన తర్వాత బహిరంగ సభ ద్వారా తాను పిఠాపురంలోనే నివాసం ఉంటాను, పిఠాపురం నా సొంత నియోజకవర్గం అని నేను చేసుకుంటాను, ఇక మీదట పిఠాపురం నుంచే నా కార్యక్రమాలన్నీ కొనసాగిస్తాను అని చెప్పడం. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి తాజా సార్వత్రిక ఎన్నికల పరిస్థితుల నేపథ్యంలో పిఠాపురం నుంచే ఎన్నికల సంకారాన్ని కూడా పూరించి ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్త ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎన్డీఏ భాగస్వామి నేతలు అందరి ప్రచారం కోసం వెళ్తున్న పరిస్థితి ఉంది. ఈ ఏదైతే పిఠాపురం నియోజకవర్గానికి తొలి 4 రోజులు పర్యటన ముగించుకుని తాజాగా ప్రస్తుతం ఇక్కడి నుంచి మిగతా నియోజకవర్గాలకి పవన్ కళ్యాణ్ పర్యటన కోసం వెళ్తున్న తరుణంలో పిఠాపురానికి ఉగాది రోజు పవన్ కళ్యాణ్ అయితే ఒక సొంత ఇంటిని ఇప్పటికే రెడీ చేసేసుకున్నారు. అది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఏదైతే గొల్లప్రోలుకి సంబంధించి చేబ్రోలు హైవేపై ప్రస్తుతం ఇదే ఇల్లు ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఉండబోయే ఇల్లు తొలి ఫస్ట్ ఫ్లోర్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఏదైతే తాను డూప్లెక్స్గా ఏదైతే 3 ఫ్లోర్లో బహుళ అంతస్తు భవనంలో ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్ హాల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ముఖ్యంగా దీని అంతటికి కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ ఉండబోతున్న ఇల్లుకి సంబంధించి పూర్తిగా ఫస్ట్ ఫ్లోరు లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇదంతా కూడా ఆయన్ని కలిసేందుకు వచ్చిన వాళ్ళు కానీ లేదంటే ఆయన కుటుంబ సభ్యులు కానీ మిగతా ముఖ్య నేతలు కానీ ఈ ప్రాంతంలోనే ఏదైతే ఆయన్ని కలుస్తారో ముఖ్యంగానే ఇక్కడికే పెద్ద హాల్ సుమారుగా 500 మంది ఫ్రీగా కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేసినా సరే ఫ్రీగా కూర్చునేందుకు ఏదైతే ఆయన ఇక్కడ కూర్చున్నటువంటి నేతలతో మాట్లాడేందుకు కూడా చాలా వెసులుబాటుగా ఉన్నటువంటి విశాలమైన హాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. అలాగే దీనికి సంబంధించి గెస్ట్ రూమ్ అయితేనో మిగతా గెస్ట్ రూమ్స్ కూడా ప్రతి ఫ్లోరు కూడా ఒకే విధంగా ఏదైతే ఈ బిల్డింగు ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఏదైతే తీసుకోవడానికి ముఖ్య కారణం ఏదంటే ఇప్పటివరకు నియోజకవర్గానికి సంబంధించి తాను ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇదే బిల్డింగ్ పక్కనే ప్రస్తుతం ఏదైతే హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేసి అక్కడే హెలిప్యాడ్ కూడా ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలోనే దీనికి పక్కనే ఉన్నటువంటి 2 సైట్లకి అటువైపు ఉన్నటువంటి ప్రాంతంలోనే హెలిప్యాడ్ కూడా ఆయనకి ఏర్పాటు చేశారు. ఇక మీదట పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో రాజమండ్రి వచ్చినా అక్కడి నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే చేబ్రోలు హైవే పక్కన ఉన్నటువంటి ఈ ఇంటికి రావడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుందని ప్రత్యేకించి ముఖ్యంగా ఈ ఇల్లుని అయితే ఎంచుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా ఇక్కడ ఆదర్శ రైతుగా పిలువబడేటటువంటి ఓదూరి నాగేశ్వరరావు ఏదైతే ₹1,00,000 మామిడి పండుని కూడా ఇంపోర్ట్ చేసుకుని పూర్తిగా ఇక్కడ పండించి ప్రకృతి వ్యవసాయం ద్వారా తనకు జిల్లావాసులకు అందరికీ తెలిసినటువంటి ఆదర్శ రైతు ప్రస్తుతం ఎవరైతే ఓదూరి నాగేశ్వరరావు ఆసామిగా ఏదైతే ఆ రైతుది ఈ ఇల్లు అయితే అతను చిన్న కుమారుడు ఓదూరి కిషోర్కి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నిర్మించేందుకు ఆయన తొలుత దీన్ని 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రస్తుతం చేస్తున్న తరుణంలో దీని నిర్మాణం ఒక పవన్ కళ్యాణ్తో ఈ ఇంటికి సంబంధించి ఆయన తీసుకుంటున్నారు అని వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత వారం రోజుల నుంచి శరవేగంగా రాత్రి పగలు కూడా ఈ ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. మనం చూస్తున్నాం ఇది 30-40 సైజు ఉన్నటువంటి హాలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఏదైతే బయట వీక్షణాన్ని ఏదైతే బిల్డింగ్ దగ్గర ఉన్నటువంటి గ్లాస్ మిర్రర్తో బయట వాతావరణాన్ని కూడా వీక్షించేందుకు పూర్తి స్థాయిలో ఈ హాల్ కూడా ఒకటే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే ఎవరైతే ముఖ్య నేతలతో సమావేశం అవ్వడానికి కానీ తను కలిసేందుకు వచ్చారు కానీ లేదంటే కింద దీనికి గ్రౌండ్ ఫ్లోర్లో సెల్లార్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా పూర్తిగా అక్కడ ఒక డిజిటల్ థియేటర్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఇంటికి సంబంధించి పూర్తిగా మనం చూసాం ఏదైతే పాసి ఉంది ఫస్ట్ ఫ్రంట్ రూము కూడా ఉన్న నేపథ్యంలో ఇది ఫస్ట్ ఫ్లోర్గా ప్రస్తుతం ఉంది. ఇక్కడి నుంచి కూడా బయటికి చూస్తే ఏదైతే దీనికి సమీపంలో హైవే ప్రస్తుతం పూర్తిగా ఆయనకి అనుకూలంగా ఒకవేళ హెలికాప్టర్లో రావడానికి కూడా పక్కనే హెలిప్యాడ్ ఉన్న ఒకవేళ కుదరకపోతే రోడ్డు మార్గానికి కూడా రావడానికి కత్తిపూడికి హైవేకి 6 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఈ ఇల్లు ఉందని చెప్పాలి. ఏదైతే 6వ మైల్ రాయి వద్ద ఇక్కడి నుంచి కత్తిపూడి హైవే 6 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం దీనికి లిఫ్ట్ సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా మనం ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కూడా ఈ లిఫ్ట్ కూడా ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. అలాగే దీనికి మెట్ల మార్గం కూడా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ బిల్డింగ్ సంబంధించి పూర్తిగా ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళు గృహప్రవేశం కూడా ఈరోజే ముహూర్తం చేసి శరవేగంగా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసిన పరిస్థితుల్లో పూర్తిగా మనం చూస్తున్నాం. చాలా అత్యాధునికమైన ఈ ఫర్నిచర్ అయితేనో లేకపోతే అత్యాధునికమైన ఈ గృహానికి సంబంధించి నాణ్యమైన టైల్స్ అయితేనో దీనికి చాలా అత్యాధునికమైన టెక్నాలజీ వాడుతూ ప్రస్తుతం ఈ గృహ నిర్మాణం అన్నది చేశారు. మనం చూస్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ చూసాం ఇంతకుముందు. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి సంబంధించి సెకండ్ ఫ్లోరు అలాగే థర్డ్ ఫ్లోరు పూర్తిగా డూప్లెక్స్గా ఈ భవన నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. ఈరోజు గృహప్రవేశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఈ కార్యక్రమం కూడా పూర్తిగా వాళ్ళు నిర్వహించారు. యజమానులకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఈ నిర్మాణానికి సంబంధించి పనులు కూడా ప్రస్తుతం శరవేగంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఫ్లోరు ఎవరైనా ముఖ్య నేతలు వస్తే కలవడానికి. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ నివాసం ఉండేందుకైతే ఈ ఫ్లోర్ ఏదైతే సెకండ్ ఫ్లోర్ అలాగే థర్డ్ ఫ్లోర్ డూప్లెక్స్గా ప్రస్తుతం ఉంది. ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ డిజైన్కి సంబంధించి ఏదైతే కొనసాగిందో ప్రస్తుతం అదేవిధంగా ఈ సెకండ్ ఫ్లోర్ కూడా సంబంధించి ఆయన పూర్తిగా ఈ సెకండ్ ఫ్లోర్ అలాగే థర్డ్ ఫ్లోర్కి సంబంధించి డూప్లెక్స్గా ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు శరవేగంగా పనులు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినంతవరకు ఈరోజు ఈ గృహప్రవేశానికి సంబంధించి కార్యక్రమం కూడా ఈ ఇంటి యజమానులు నిర్వహించారు. అయితే మనం చూస్తున్నాం ఒక 4 బెడ్రూమ్లు ప్రతి ఫ్లోర్కి. ఏదైతే సెకండ్ ఫ్లోర్లో 4 బెడ్రూమ్లు అలాగే థర్డ్ ఫ్లోర్ దీనికి డూప్లెక్స్గా అంటే బయట మెట్ల మార్గం ఉన్నా సరే డూప్లెక్స్గా ఈ ఇల్లు ప్రస్తుతం నిర్మాణంతో చేయబడింది. మనం చూస్తున్నాం. ఈరోజు ఈ ఇంటికి సంబంధించి గృహప్రవేశ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్లో సంబంధించి ఏదైతే ఇది రూమ్ అయితే ఉందో ఇది చూస్తున్న విజువల్స్లో అత్యాధునికమైన ఏదైతే కొత్త రంగులు కూడా వేసి పూర్తిగా డిజైన్లు మంచి డిజైన్లతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సీలింగ్ కూడా చేశారు. ఇప్పటికే కింద మార్బుల్కి సంబంధించి పూర్తి స్థాయిలో విదేశీ మార్బుల్ని కూడా తెప్పించి ఇక్కడ వాడడం జరిగింది. పూజ గదిని ఆల్రెడీ ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి అమ్మవారికి ప్రత్యేక ఉపవాసాలు చేస్తూ ఉంటారు. చాతుర్మాస దీక్ష అన్నది కూడా పవన్ కళ్యాణ్ ప్రతి సంవత్సరం కూడా చేస్తున్న తరుణంలో ప్రస్తుతం ఈ పూజా గది కూడా విశాలంగా ఏదైతే 4 బెడ్రూములతో పాటు ఒక రూము ప్రత్యేకించి పూజా గది చిన్నదున్నా అక్కడ మళ్ళీ విశేషంగా పూజలు చేయాలంటే ఖచ్చితంగా ఈ మాత్రం రూమ్ కూడా సిద్ధం చేసినట్లుగా ప్రస్తుతం మనకు తెలుస్తోంది. ఏదైతే ఈ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి హాలు మనం చూస్తున్నాం. దీంట్లోంచే మెట్ల మార్గం ద్వారా పైకి అంటే ఏదైతే డూప్లెక్స్గా దీన్ని అయితే సిద్ధం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే ఇది హాల్ ఇక్కడ కూర్చుని పూర్తిగా కుటుంబ సభ్యులు అయితేనో లేకపోతే ఎవరైనా వాళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో ఏదైతే పవన్ కళ్యాణ్తో పాటు ఎన్నికలకి సంబంధించి ఇక్కడి నుంచే ప్రచారం పూర్తి స్థాయిగా నేను ఇక్కడే సొంత ఇల్లు నిర్మించుకుంటాను, అలాగే పిఠాపురం నియోజకవర్గాన్ని నా సొంత నియోజకవర్గంగా ఇక మీదట ప్రకటిస్తాను అని కూడా పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ద్వారా తొలిసారి చెప్పిన తర్వాత ఈ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి తనకు నచ్చిన విధంగా తనకు అనుకూలంగా ఇప్పటికే పార్టీకి సంబంధించి శ్రేణులు అయితేనో ఆయన ముఖ్య అనుచరులు కూడా ఆయన టేస్ట్కి తగ్గట్టు ప్రస్తుతం ఈ నిర్మాణం చేశారు. మనం చూస్తున్నాం. ఈ హాల్లో ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు డూప్లెక్స్గా దీన్ని నిర్మాణం చేశారో సెంట్రల్ లైటింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ లైటింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి డిజైన్స్ కానీ పూర్తి స్థాయిలో ఏదైతే ఎల్ఈడి స్క్రీను ఎదురుగా ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పుడు వస్తున్నటువంటి అల్ట్రా హెచ్డీకి సంబంధించి పూర్తి స్థాయిలో QLEDతో ప్రస్తుతం వస్తున్నటువంటి ఏదైతే చిత్రాలను చూసేందుకు పూర్తి స్థాయి ఆధునికమైన సాంకేతిక పరంగా అత్యాధునిక టెక్నాలజీతో ప్రస్తుతం ఈ ఇంటి నిర్మాణం కూడా చేశారు. మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడికి ఆల్రెడీ ఈ కిచెన్కి సంబంధించి ప్రాంతంలో ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ ఆయనకి సంబంధించి ఆయన అనుచరులు అయితేనో కుటుంబ సభ్యులైతేనో పూర్తిగా తమకి కావలసినటువంటి ఆహార పదార్థాలు తయారు చేయడానికి ఏదైతే కిచెన్ ప్రాంతం కూడా చాలా ఫుల్లీ ఫర్నిచర్డ్గా రెడీ అయ్యి ఉంది. ఇది పూర్తిగా ఉగాది రోజు పవన్ కళ్యాణ్ ఇక్కడికే స్వయంగా వచ్చి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది పచ్చడి ఇక్కడే తయారు చేసుకుని పూర్తిగా ఇదే వంటగదిలో దానికి సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అత్యాధునిక టెక్నాలజీతో ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్కి సంబంధించి స్టవ్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా
ఫారెన్ టెక్నాలజీకి సంబంధించి ఏదైతే ఇల్లు నిర్మాణం చేస్తారో, ఫారెన్లో ఏదైతే కిచెన్ ఏర్పాటు చేయబడుతుందో, ఫారెన్లోకి సంబంధించి ఇతర దేశాల్లో ఏదైతే ముఖ్యంగా అగ్రరాజ్యం యుఎస్కి సంబంధించి కిచెన్లన్నీ కూడా ఇదే తరహా స్థాయిలో ప్రస్తుతం ఉంటాయి. దానికి సంబంధించి అక్కడైతేనో ఫర్నిచర్ అయితేనో ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంటారు పూర్తి స్థాయిలో అటువంటి పరికరాలను అన్నింటినీ వినియోగించి ఇంటి నిర్మాణం కూడా చేయాలన్నట్లు వాళ్ళు నిర్ణయించుకోవడం. ఇక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు మనం చూసాం, ఒకవైపు మన విజువల్స్లో చూస్తున్నట్టు ఒక బెడ్రూము, అలాగే ఈ ఫ్లోర్లో ప్రస్తుతానికి 4 బెడ్రూమ్లు అయితే ప్రస్తుతం ఉన్నాయి. అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా పూర్తి స్థాయిలో ఇదే విధంగా డిజైన్ మారినప్పటికీ ఇదే ప్లానింగ్ అయితే ప్రస్తుతం చేశారు. కింద ఏదైతే వాడినటువంటి ఈ మెటీరియల్ అంతా కూడా పూర్తి స్థాయిలో మార్బుల్ గానికి సంబంధించి లేదా గ్రానైట్కి సంబంధించి ఏదైతే ఇక్కడ డూప్లెక్స్కి సంబంధించి వెరైటీ మెట్లను కూడా సిద్ధం చేసి ప్రస్తుతం ఏదైతే మనం అత్యధిక ధనవంతులుగా ఉండేటటువంటి ఇళ్లలో ప్రస్తుతం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అటువంటి తరహా డిజైన్లతోనే ప్రస్తుతం ఇంటి నిర్మాణం కూడా చేశారు. డూప్లెక్స్ ఇంటికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్న మెట్లలో ఏదైతే సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వరకు ప్రత్యేకించి బయట వాతావరణంతో సంబంధం లేకుండా బయట వారికి ఎవరికి అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇల్లు తీసుకుని ఉన్నారంటేనే ఇక్కడ రేపటి నుంచి ఈ విషయం తెలిసి పూర్తి స్థాయిలో జనాలందరూ కూడా తన కోసం చూసేందుకు ఎగబడే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే నియోజకవర్గానికి తొలిసారి ఆయన వచ్చిన తర్వాతే రోడ్ల వెంబడి తిరుగుతుంటేనే లక్షలాది మంది ప్రస్తుతం ఆయన్ని చూసేందుకు, ఆయన్ని పలకరించేందుకు, ఆయనతో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, ఆయనతో ఫోటో దిగేందుకు ఊవిళ్ళూరే పరిస్థితులు ప్రతిసారి మనం చూస్తూ ఉంటాం. అయితే ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ ఫస్ట్ ఫ్లోరు, ఈ సెకండ్ ఫ్లోర్కి సంబంధించి పూర్తిగా ఆయన పవన్ కళ్యాణ్ నివాసం ఉండే ప్రదేశం ప్రస్తుతం ఈ రకంగా సిద్ధం చేశారు. ఇక్కడ కూడా సెకండ్ ఫ్లోర్కి సంబంధించి కూడా ఏదైతే 4 బెడ్రూమ్లు ఇక్కడి నుంచి చూస్తే ఫస్ట్ ఫ్లోర్ కింద కనిపించేలాగా, సెకండ్ ఫ్లోర్ బయటికి వెళ్ళేందుకు చుట్టూ బయటికి వెళ్ళాలన్నా కూడా చూసేందుకు 4 వైపుల నుంచి కూడా ద్వారాలు ఉన్న నేపథ్యం. ఇక్కడ అత్యాధునికమైన లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక కిచెన్ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ కూడా ప్రస్తుతం ఇది కూడా ఆధునిక హంగులతో తయారు చేయబడింది. ఇక 4 రోజుల సమయంలో దీన్ని పూర్తిగా పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఉండే విధంగా శరవేగంగా అయితే ప్రస్తుతం సిద్ధం చేస్తున్నారు. పూర్తిగా వంటకాలన్నీ కింద నిర్వహించిన పైన ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ కాకపోతే డైనింగ్ అయినా లేకపోతే ఆయన పడుకునే బెడ్రూమ్ కావచ్చు, ఇది పూర్తిగా ఈ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్. ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లో ఉన్నాం. థర్డ్ ఫ్లోర్ సంబంధించి ఇక్కడున్న బెడ్రూమ్లోనే తన బెడ్రూమ్ కూడా పవన్ కళ్యాణ్ బెడ్రూమ్ కూడా ఉండబోతోంది. ముఖ్యంగా ఇంటికి యజమానికి సంబంధించి బెడ్రూమ్ పూర్తి స్థాయిలో ఏదైతే ఆగ్నేయ మూలం పైన ఉన్నటువంటి ఇంటికి పెద్దగా ఉన్నటువంటి ఈ రూమ్లో పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం ఉంది. ఇది కూడా అత్యాధిక డిజైన్లతో ప్రస్తుతం దీన్ని సిద్ధం చేశారు. అతి పెద్ద రూమ్గా ఇక్కడ ప్రస్తుతం ఈ రూమ్లో పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా ఇదే రూమ్ అయితే పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. మనం చూస్తున్న విజువల్స్లో వార్డ్రోబ్లో ఆయనకు కావాల్సినటువంటి ఏదైతే ఆ డ్రెస్సింగ్ కానీ ఆయనకి ఏదైతే ఇప్పుడంటే లాల్చీ పైజామా వైట్ డ్రెస్సులు వేసుకుంటున్న పరిస్థితుల్లో పూర్తిగా కూడా ఈ డ్రెస్సింగ్ కబోర్డ్ కూడా ఇవన్నీ కేవలం ఈ ఒక్క రూము ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడే ఉంటారు. ఇది ఏదైతే ఈ విండో ద్వారా బయటికి వ్యూ చూస్తే ఇటువైపు రోడ్డు వైపు నుంచి వెళ్ళే వాహనాలు కానీ ఏదైతే హైవేపై వస్తున్నటువంటి వాహనాలు కానీ లేదంటే చల్లని గాలి కోసం ఒకవేళ ఈ విండో తీసుకున్నా కూడా చాలా చల్లటి వాతావరణం. ఎందుకంటే ఈ బిల్డింగ్ చుట్టుపక్కలకు సంబంధించి ఎటువంటి బిల్డింగ్స్ కూడా దగ్గరలో లేని పరిస్థితిలో చాలా ఏదైతే పవన్ కళ్యాణ్ కోరుకున్నారో ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణం తనకి ఉండే విధంగా ఇల్లు చూసుకుంటున్నాను నేనని స్వయంగా ఆయన ప్రకటించిన తర్వాత ఆయన అభిరుచికి తగ్గట్టే ప్రస్తుతం ఈ ఇల్లు ఆయనకి లభించడం, ఆయన ఇక్కడ ఉండబోవడం పూర్తిగా ఇదంతా అయితే ఇప్పటివరకు కొద్ది రోజుల క్రితం వరకు ఈ ఇంటిని తీసుకున్నట్లుగా ఎక్కడ ప్రకటన చేయకపోయినప్పటికీ ప్రస్తుతం తాజాగా ఈ నిర్ణయం ఒక నెల క్రితమే చేసిన ఇది ఎప్పటికీ బయటికి రానివ్వకుండా ఇప్పటివరకు ఈ ఇంటి నిర్మాణం శరవేగంగా పూర్తి చేసి ఏదైతే పవన్ కళ్యాణ్ శాశ్వతంగా ప్రస్తుతానికి ఒక ఇంటి నిర్మాణం తర్వాత చేపడతారా లేదంటే ఇదే నివాసాన్ని తన సొంత నివాసంగా చేసుకుంటారా, అది ప్రత్యేకించి దానికి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నా ప్రస్తుతానికి మాత్రం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన నివాసం ఉండే
పూర్తి స్థాయి టెంపరీ హౌస్గా ప్రస్తుతానికి చెప్పినా సరే ఇదే నివాసాన్ని తన సొంత నివాసంగా కొనసాగించే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు ఈ 2 ఫ్లోర్లకు సంబంధించి అలాగే పైన ఓపెన్గా 3rd ఫ్లోర్ వరకు లిఫ్ట్ సౌకర్యం ఉండడం, మొత్తం ఇల్లంతా కూడా పూర్తిగా సెంట్రల్ ఏసీ చేసి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా సింగిల్ విండో ఏసీ కాన్సెప్ట్ కాకుండా పూర్తిగా మొత్తం హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ మొత్తం ఏ ఫ్లోర్ అయినా సరే సెంట్రల్ ఏసీగా చేసి ప్రస్తుతం ఈ ఇంటిని అంతా కూడా సెంట్రలైజ్డ్ ఏసీగా మార్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక దీనికి చివరి మెరుగులు దిద్ది మరొక 4 రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి 8వ తేదీ రాత్రికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే గృహావసరాలకు సంబంధించి అన్ని వస్తువులు సమకూర్చి పవన్ కళ్యాణ్ ఈ ఇంటిలో ఆయన గృహప్రవేశం చేసిన తర్వాత ఏదైతే ఈ ఇంటి యజమానికి సంబంధించి ఎవరైతే ఓదూరు నాగేశ్వరరావు లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు పూర్తిగా ఈరోజు మంచి ముహూర్తం కావడం, ఈరోజు వాళ్ళు గృహప్రవేశం చేసిన పరిస్థితులు అవుతున్నాయి. 3 రోజులు ఇక్కడే నిద్రించవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. పూర్తిగా ఒక గృహప్రవేశం తర్వాత ఇంటి యజమానులందరూ కూడా ఇక్కడ నిద్రించే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే దీనికి అత్యాధునిక టెక్నాలజీకి సంబంధించి ఇది ఒక బెడ్రూమ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది దీనికి కూడా వార్డ్రోబులు కానీ ఇందులోనే ఏదైతే ఒక వెస్ట్రన్ స్టైల్ ల్యాబరేటరీ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారో, ఆయనకు షవర్ అయితేనో బాత్రూమ్ అయితేనో పూర్తిగా ఆధునిక పరమైన పరికరాలతో పూర్తి స్థాయిలో కొత్త హంగులతో ఈ ఇంటి నిర్మాణం అయితే ప్రస్తుతం చేశారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకటన 2 రోజులు గడిచిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయనకి సొంత నివాసం ఈ విధంగా ఏర్పడడం, ఆయన ఈ ఇంటిలోనే ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నివాసం ఉంటారు. ఇక్కడి నుంచే పవన్ కళ్యాణ్ అందరితోని మాట్లాడతారు. నియోజకవర్గంలో పోటీ చేస్తారని ప్రకటన ఒక ఆసక్తికరమైన అంశం అయితే ఆయన పూర్తిగా ప్రస్తుతం ఈ ఇంటిలో ఉంటారని తెలిసిన తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత నుంచి కూడా పూర్తిగా నియోజకవర్గంలో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఆయన అభిమానులు కానీ ముఖ్యంగా జనసేనకు సంబంధించి నేతలందరూ కూడా జన సైనికులు వీర మహిళలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఏదైతే బహిరంగ సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు పిలిపించినప్పుడు ఆయన ఒక కీలకమైన ప్రకటన కూడా చేసిన నేపథ్యం ఏదైతే ఒక మాట ఇస్తే నేను ఆ మాట కోసం నిలబడతాను, ప్రాణమైనా తీసుకుంటాను తప్ప మాట మాత్రం వెనక్కి తీసుకోను అన్నది ఆయన అన్నట్టుగానే 2 రోజులకే పూర్తిగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏదైతే ఇప్పటివరకు ఆయన్ని అవహేళనగా మాట్లాడుతూ ఆయనపై ఏదైతే ఒక తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం వచ్చాడు, ఎన్నికల్లో నెగ్గితే ఆయన ఇక్కడ కొనసాగుతాడు, లేదంటే ఎన్నికల్లో ఉన్నప్పుడే ఆయన ప్రచారం కోసం తిరుగుతూ ఉన్నాడని కొంతమంది వైసీపీకి సంబంధించిన నేతలు ఆయన వ్యతిరేకులు కొంతమంది ఆయనపై వ్యాఖ్యలు చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం వాటి అన్నిటినీ తిప్పి కొట్టారు. అంటే ఈ సొంత నివాసం పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారంటే వాటి అన్నిటికీ సమాధానం అయితే ప్రస్తుతం ఆయన ఉండబోతున్నటువంటి ఇల్లు ఏదైతే 9వ తేదీ ఉగాదికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటారు. ఏదైతే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది పచ్చడిని ఇక్కడి నుంచే అందిస్తారు అని ఆయన సంబంధించిన నేతలైతేనో ఈ ఇంటికి సంబంధించి యజమానులు అయితేనో ప్రస్తుతం చెప్తున్నారు. ఏదేమైనా రాత్రి పగలు అనక గడిచిన 10 రోజుల నుంచి శరవేగంగా ఇంటి నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు పూర్తి అయిపోయాయి. ఇక మిగిలిన 10% పనులు రాబోయే 3 రోజుల్లో 8వ తేదీ రాత్రికి పూర్తి స్థాయిలో ఈ ఇంటిని పవన్ కళ్యాణ్ వస్తే ఇంటిలో డైరెక్ట్గా అలా ఇంట్లో ఉండేందుకు అన్ని సౌకర్యాలతో ఈ ఇల్లు సిద్ధం కాబోతుంది. 9వ తేదీ తెలుగు సంవత్సరాది 2024కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఈ ఇంటి నుంచే రాష్ట్ర రాజకీయాల్ని నడుపుతారు. ఈ నియోజకవర్గంలో తాను గెలుస్తారు. అలాగే ఇక్కడి నుంచే ఆయన ఏదైతే అనుకున్నటువంటి లక్ష్యాల్ని ఆయన సాధించుకుంటారు అన్నది ప్రస్తుతం ఇక్కడ ప్రజలు చెప్తున్న మాట. అయితే ఆయన అనుకున్నట్టుగా అన్నీ శరవేగంగా సిద్ధించాయి. ఇక ఆయన గెలుపు ప్రకటన ఒకటే తరువాయి. ఆల్రెడీ నియోజకవర్గంలో ఆయన గెలుపు డిసైడ్ అయిపోయింది, వారు 1 సైడ్ అయిపోయిందని చెప్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్కి సంబంధించి సొంత ఇంటి కళ అన్నది తీరిపోయింది. ఇక మీదట ఇక్కడి నుంచే పవనుడు ఆ దత్తాత్రేయుడు కొలువై ఉన్నాడు. అటు తర్వాత ఆయన శిష్యుడిగా చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురంలోనే ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇది అందరి నోట ప్రస్తుతం వినిపిస్తున్న మాట. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్ 9 న్యూస్, పవన్ కళ్యాణ్.